ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ జరిగింది. కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉన్నాం మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. 1947 ఆగస్ట్ 15 తర్వాత కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉన్నాం. రాష్ట్రాలుగా విడిపోతున్నాం. ఎక్కడికక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాలు వేరవుతూ ఉన్నాయి. ఎలా వేరు చేయాలి అనేది ఒక సందేహం అయితే, భాషా ప్రతిపత్తిని వేరు చేయాలా, లేదంటే సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వేరు చేయాలా, లేదా ఎకానమీ ప్రకారం వేరు చేయాలా అనేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు. సరే, కుదిరినట్టుగా వేరు చేస్తూ వచ్చారు. మనం తెలుగువారంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసి ఉన్నారు. తెలుగువారే కాదు, మిగిలిన కొంతమంది కూడా ఉన్నారు. అయితే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలి. అప్పటికి ఇంకా ప్రావిన్స్లోనే ఉంది. ప్రావిన్స్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఇంకా ఆ తాలూకా వాసనలు పోలేదు. ఈ ప్రావిన్స్గా ఉన్నదాన్ని రాష్ట్రంగా విడగొట్టి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రభుత్వాన్ని అడిగితే అవలేదు, రాలేదు. అందుకు పొట్టి శ్రీరాములు గారు, ఆయన కూడా స్వతంత్ర సమరయోధుడే, ఆయన మాకు ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనే మంకుపట్టు కూర్చున్నారు. తెలుగు వాళ్ళకి మీరు రాష్ట్రం ఇస్తారా ఇవ్వరా, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉన్నాం, మాకు కావాలి రాష్ట్రం అని చెప్పి డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి రాలేదు. ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. 1952 అక్టోబర్ 19 నుంచి మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష డిసెంబర్ 15 వరకు చేశాడు, 58 రోజులు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చేసినటువంటి ప్రాణత్యాగానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు 52 డిసెంబర్ 15 ఆయన చనిపోతే వెంటనే రాలేదండి. 10 నెలల పాటు ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు కొనసాగితే 1953 అక్టోబర్ 1 ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణతో కలిసి. అయితే మనం ఎంతమంది పొట్టి శ్రీరాములు గారి వల్లే మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడింది, తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, భాషా ప్రయుక్తన ఏర్పడిన మొదటి రాష్ట్రం కూడా మనదే. మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా స్టార్ట్ చేసి ప్రత్యేక రాష్ట్రాలుగా భాషా ప్రయుక్తగా ఏర్పడారు. అంటే ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళకి ఒక్కొక్క రాష్ట్రం అన్నట్టుగా కర్ణాటక, పంజాబ్, అస్సాం ఇట్లా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డారు. కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని మనం ఎలా గుర్తు పెట్టుకోగలం, ఎన్ని సందర్భాల్లో గుర్తు చేసుకోగలం? ప్రాణత్యాగం చేయటం అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం సాధారణమైన విషయం కాదు. ఎవరు చేస్తారండి? స్వార్థపూరితమైనటువంటి కలియుగంలో ప్రాణత్యాగం ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. ఒక్క మన సైనికులు తప్ప మరొకరు ప్రాణత్యాగం చేయటానికి ముందుకు రానటువంటి పరిస్థితి. సైనికులు దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నారు. మరి అంతటి వ్యక్తి, ఇంచుమించు మన సైనికులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, ఎంత ఇచ్చామండి పొట్టి శ్రీరాములు గారికి? మన దేశాన్ని రక్షించినటువంటి వ్యక్తులకి మనం ఎంతైతే గౌరవం ఇస్తున్నావో అంతటి గౌరవం ఇవ్వాలి పొట్టి శ్రీరాములు గారికి. కానీ ఎవ్వరికి గుర్తులేదు. చాలా తక్కువ మంది ముఖ్యమంత్రులు ఈయన్ను గుర్తుపెట్టుకున్నారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరని చెప్పుకోవచ్చు. 1953 అక్టోబర్ 1 ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర రాజధాని కర్నూలు. ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని ఏదంటే కర్నూలే. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు మారుతూ వచ్చారు, కానీ పొట్టి శ్రీరాములు గారికి సరైనటువంటి గుర్తింపు ఇవ్వాల. ఇన్నాళ్ళకి 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఆయన 58 రోజులు దీక్ష చేశాడు అనే విషయం గుర్తు చేయడానికి, ఆయన ఆత్మ బలిదానాన్ని గుర్తు చేయడానికి అక్కడ విగ్రహం నిర్మించారు. అలానే పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక నీటిపారుదల వ్యవస్థకి కూడా అమరజీవి పేరు పెట్టారు. ఎందుకంటే మంచినీరు త్రాగే ప్రతి ఒక్కరూ అమరజీవిని గుర్తు చేసుకోవాలి అని. ప్రతి ఇంటికి 55 లీటర్లు త్రాగునీరు అందించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పథకం అది. ఆ పథకానికి అమరజీవి పేరు పెట్టారు. ఇట్లా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు చరిత్రలో దేశం కోసం లేదా వాళ్ళ భాష కోసం, వాళ్ళ భాష మాట్లాడే ప్రజల కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టడం అంటే గొప్ప విషయమే. ప్రతిదానికి వీళ్ళేదో స్వతంత్ర సమరయోధులైనట్టు, వీళ్ళేదో సాధించినట్టు వీళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు. వాస్తవానికి అట్లాంటి విషయాలు నేను చాలాసార్లు డిస్కషన్ చేశాను. నందమూరి తారక రామారావు గారి పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేర్లు కూడా అవసరం లేదు.
స్వతంత్ర సమరయోధుల పేర్లు పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఆ పథకం అతనే స్టార్ట్ చేశాడు అనుకోండి, వేరే వాళ్ళ పేరు పెట్టకూడదా? అతను స్టార్ట్ చేస్తే అతని పేరే పెట్టాలా? అతను స్టార్ట్ చేసినా కానీ అవి ప్రజాధనమే కదా. స్వతంత్ర సమరయోధుల పేరులో, దేశ సైనికుల పేరులో, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తుల పేరులో, లేదా అద్భుతమైనటువంటి సైంటిస్టుల పేరులో పెడితే దేశ ప్రజలకి వాళ్ళు గుర్తుంటారు. వాళ్ళని దేశ ప్రజలు మర్చిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ కాలంలో చాలా మందికి తెలియకపోవచ్చు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది, తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు వచ్చింది, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉన్న మనం ప్రత్యేకంగా ఎలా బయటకు వచ్చాం, ఇట్లాంటి అంశాలు తర్వాతి తరాలకి ఫార్వర్డ్ చేసేటువంటి గొప్ప కార్యక్రమం ఇది. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలి అంటే ఫస్ట్ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి నేనే అనే అహంభావం ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు వీలు పడతాయి. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, తన తండ్రి విగ్రహం, తాత విగ్రహం, తమ్ముడి విగ్రహం, బాబాయ్ విగ్రహం పెట్టుకుంటే ఉపయోగం ఏముందండి? ఇట్లాంటి వ్యక్తుల విగ్రహాలు పెట్టాలి, ప్రజలకు తెలియజెప్పాలి. అరే బాబు, ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలుగు ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చిందిరా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, కల్తీ కాకుండా. ఎవడెవడో వచ్చి ఈ రాష్ట్రంలో ఉండిపోతున్నారు, తెలుగు వాళ్ళ సంఖ్య తగ్గిపోకుండా కాపాడదాం, తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అని చెప్పి భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. అలాంటి ఒక సంస్కృతిని అలవాటు చేయాలి అనేది నా అభిప్రాయం. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రాజధానిలో ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, వీలైతే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.